యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2021లోనే ఆసుపత్రిని మూసివేశామంటూ అధికారులకు లేఖ ఇచ్చిన ఆమె తర్వాత శిశు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కోల్కతా, ఒడిశాలోనూ బ్రాంచ్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. సంతానం లేని వారికి సరోగసి, ఐవీఎఫ్ ద్వారా పిల్లలు లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్నట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో నిందితురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దంపతులు పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో వెతికారు. గతేడాది ఆగస్టులో నగరానికి వచ్చి సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ వీలు పడదని, సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం ఉందని చెప్పారు. 30 లక్షలు ఖర్చవుతుందని ఆమె చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత DNA పరీక్ష చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆ దంపతులను విశాఖపట్నానికి పంపి అండాలు, వీర్యకణాలు సేకరించారు. ఈ ఏడాది జూన్లో సరోగసి ద్వారా మగబిడ్డ పుట్టాడంటూ ఆ దంపతులను వైజాగ్ తీసుకెళ్లి శిశువును అప్పగించారు. పిల్లాడి రూపురేఖలు భిన్నంగా ఉండడంతో తల్లి అనుమానించి DNA పరీక్ష చేయాలని డిమాండ్ చేసింది. బిడ్డను కన్న తల్లి ద్వారా మీపై కేసు పెడతామంటూ డాక్టర్ నమ్రత వారిని బెదిరించింది. వారు ఢిల్లీలోని ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించగా పిల్లాడి DNA దంపతులతో సరిపోలకపోవడంతో నమ్రతను సంప్రదించారు. ప్రతికూల స్పందన రావడంతో బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య శాఖతో కలిసి దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు గుర్తించారు. అస్సాంలోని మహమ్మద్ అలీ అదీక్, నస్రిన్ బేగం దంపతులకు పుట్టబోయే బిడ్డను తమకు విక్రయించాలని డాక్టర్ నమ్రత ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి పుట్టిన మగబిడ్డను 90,000కు కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. ఇందుకోసం దంపతుల నుంచి 35 లక్షలు వసూలు చేశారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, వైద్యాధికారులు అనుమతి లేకుండా సేకరించిన వీర్య కణాలు, అండాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ, విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి, అచ్చాయమ్మ సహా 8 మందిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన నమ్రత 1998లో సంతాన సాఫల్య కేంద్రాలను ప్రారంభించారు. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖ, కొండాపూర్, కోల్కతా, ఒడిశాలో బ్రాంచీలు ఏర్పాటు చేశారు. తమను సంప్రదించిన ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 40 లక్షలు వసూలు చేసేవారు. దళారుల నుంచి శిశువులను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్టు దంపతులకు అప్పగించేవారు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై 10 కేసులు నమోదయ్యాయి.